బీజేపీ సాధించగలుగుతుంది. అండ్ ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేశారు సార్, ఔర్ లడో ఆపస్ మే అని చెప్పేసి, సమాప్త్ కర్దో ఏక్ దూసరేకో అని చెప్పి, అంటే మనలో మనం కొట్టుకుంటూ ఉంటే అది భారతీయ జనతా పార్టీకి లాభిస్తుంది అండ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలే చూడబోతామా అని చెప్పి గతంలో కూడా ఒక కామెంట్ చేశారు కదా సార్ ఒమర్ అబ్దుల్లా, ఇక ఇండియా కూటమిని మూసేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి. ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్న రెండు పార్టీల మధ్య ఢిల్లీలో జరిగిన ఆప్ అండ్ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు అగ్రెసివ్గానే ఆరోపణలు చేసుకున్నారు, రాహుల్ కేజ్రీవాల్ మీద, కేజ్రీవాల్ రాహుల్ మీద. ఇది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిందా అంటే ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఏర్పడింది ఆ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాదు, లోక్సభ ఎన్నికలకే లోక్సభ ఎన్నికలకు పడింది. ఇప్పుడు ఉదాహరణకు కేరళ ఉంది, ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ కమ్యూనిస్టు కొట్లాడుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిందా? ఇది సింపుల్, మా కళ్ళ ముందు కనబడుతుంది. ఈ కహానీలు ఎందుకు? ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా బీజేపీ వైపు వెళ్ళాలనుకుంటున్నాడు, అందువల్ల ఆయనకు ఛాన్స్ దొరికినప్పుడల్లా దీన్ని తిడుతూ ఉంటాడు. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కొట్టుకుంటే బీజేపీ గెలిస్తే కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్టుకుంటే బీజేపీ ఎందుకు గెలుస్తలేదండి? అదే రాష్ట్రానికి పరిస్థితులు మారిపోతాయి, అన్నీ ఒకే రకంగా ఉండవు. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా ఇక్కడ ఉదాహరణ మీకు ఢిల్లీకి కేరళకు. అందువల్ల ఎప్పుడు కూడా ఇండియా కూటమి పక్షాలు కొట్టుకుంటే ఖచ్చితంగా ఎందుకు మరి పంజాబ్లో కాంగ్రెస్ ఆప్లు కొట్టుకున్నాయి, బీజేపీ గెలిచిందా? ఆప్ గెలిచింది కదా. ఇప్పుడు పక్కనున్న పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ కొట్టుకుంటే ఆప్ గెలిచినప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కొట్టుకుంటే బీజేపీ ఎందుకు గెలవాలి? ఆపే గెలవచ్చు కదా. మీరు కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్లాడుకుంటే కమ్యూనిస్టులు గెలిచారు, లేదంటే కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ గెలవలేదు కదా. మీరు ఇప్పుడు పంజాబ్ను కేరళను నేను కంపేర్ చెప్పిన, మరి ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా ఎక్కడ కరెక్ట్ చెప్పండి నాకు. సో ఇట్ ఈస్ సింప్లీ లాజికల్ ఆర్గ్యుమెంట్. అయితే కాంగ్రెస్ పోటీ చేయడం డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో కొంత నష్టం చేసిన మాట నిజం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కాంగ్రెస్ కారణము, ఈ ఓటమి ఈ ఫలితాలు కాంగ్రెస్ ఆప్ కలిసి ఉంటే వచ్చేవి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఇందులో, అంతే కదా. మరి కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేశాయి కదా పార్లమెంట్ ఎన్నికలకు, మరి ఏడుకేడు బీజేపీ ఎందుకు గెలిచింది చెప్పండి మరి. అంటే ఇప్పుడు ఇదే లాజిక్ కరెక్ట్ అయితే ఆప్ కాంగ్రెస్లు కలిసి పోటీ చేస్తే గెలుస్తాయి, విడిగా పోటీ చేయడం వల్లనే ఓడిపోయారు అనే లాజికే కరెక్ట్ అయితే లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి కదా. కాంగ్రెస్ 5 సీట్లు, ఆప్ 2 సీట్లు పోటీ చేశాయి కదా. అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశాడు, ఎందుకంటే ఆయన ఉంటున్న కాన్స్టిట్యున్సీలో ఆప్ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పోటీ చేసింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు ఆప్కు ఓటేశాయి, ఎందుకంటే వాళ్ళు పోటీ చేసే సీట్లో కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు, వాళ్ళు ఉన్న ఊరు, వాళ్ళ ఓటు హక్కున్న చోట. మరి ఇంత క్లియర్గా ఉన్న వారు ఎందుకు ఓడిపోయారు? అందువల్ల దేర్ షుడ్ బి సమ్ లాజికల్ బేస్. మనం శాస్త్రీయంగా ఉండాలి కదా. ఒమర్ అబ్దుల్లా మాట్లాడితే ఒమర్ అబ్దుల్లాకి ఏమున్నది, ఆయన బీజేపీ పోదలుచుకుంటే పోవచ్చు, కానీ రాలేయడానికి బేసిక్ ఉండాలి. అయితే కాంగ్రెస్ వల్ల నష్టం జరగలేదు ఆప్కు, కాంగ్రెస్ వల్ల ఖచ్చితంగా నష్టం జరిగింది. కానీ కాంగ్రెస్ వల్ల ఈ ఫలితాలు వచ్చాయనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఫలితాలు రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృతాపరాధాలే కారణం. అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదా? డెఫినెట్గా ఉంది. ఎందుకుంది అన్నప్పుడు అది మనకు ఇంకా అక్యురేట్గా తెలియాలంటే రవిశంకర్ గారు వాళ్ళ ఓటింగ్ ఫిగర్స్ రావాలి. అంటే 1-2 డేస్ పడుతుంది. మనం ఇంకా డీటెయిల్గా ఎన్ని సీట్లలో ఆప్ ఓటమికి మార్జిన్ ఎంత, కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎన్ని అని. సో ఆప్కి వచ్చిన ఓటు మార్జిన్ కన్నా ఆప్ ఓడిపోవడానికి, ఇప్పుడు ఉదాహరణకు ఆప్ 3,000 ఓట్లతో ఓడిపోయింది, కాంగ్రెస్కి అక్కడ 6,000 ఓట్లు వచ్చాయనుకోండి. కాంగ్రెస్ ఆప్ గెలిస్తే గ్యారంటీగా బీజేపీని ఓడించే అవకాశం ఉండేది. కాంగ్రెస్కి ఒక 3,000 ఓట్లు వచ్చాయనుకోండి, అప్పుడు కాంగ్రెస్ కలిసి ఆప్ పోటీ చేసినా గెలవరు, ఎందుకంటే కాంగ్రెస్కు వచ్చే ప్రతి ఓటు ఆప్కు ట్రాన్స్ఫర్ కావాలని లేదు. ఒక 60%, 50%, 70%, 80% ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు మీకు ఒక 2,000తో ఆప్ ఓడిపోయింది, 10,000 కాంగ్రెస్కి వచ్చాయనుకోండి, గ్యారంటీగా 2 పార్టీలు కలిస్తే గెలిచేది. అట్లా సీట్ బై సీట్ మైక్రో ఎనాలిసిస్, ఓటింగ్ ఫిగర్స్ పట్టుకొని చేస్తే తప్ప కాంగ్రెస్ ఎన్ని చోట్లలో ఆప్ విజయాన్ని అడ్డుకుంది, ఆప్ ఓటమికి కారణమైంది అని మనం విశ్లేషించాలి. న్యూఢిల్లీలో కేజ్రీవాల్, జంగ్పురాలో సిసోడియా చాలా తక్కువ మార్జిన్తో